చూడండి, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు. ఇంకా ఎవరికి ఉత్తరం ఇస్తున్నాడు తెలుసా? మనము గడిచిన 22 అధ్యాయంలో చూసుకున్నప్పుడు, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యాలు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చిందని చెప్పని శాస్త్రులు పరిశీలన వచ్చి ప్రభుని అడిగారు. ఆ అడిగిన దాని నిమిత్తమే ఏమండి 2 కుమారుల గురించిన ఉపమానము చెప్పాడు. వాళ్ళు అడిగిన దాని గురించే గడిచిన వారమా అంతకుముందు వారం మనం విన్నాం కదా, ద్రాక్ష తోట గురించిన ఉపమానం వారికి చెప్పారు. ఈ ఉపమానము కూడా వారికి చెప్తున్నాడు. ఏమండి, వారు అడిగిన దానికి 1, 2, 3 ఉపమానాలతో వారికి జవాబిస్తున్నాడు. నీకు ఎక్కడిది అధికారం అన్నారు. ఏమండి, ఎవరిని పట్టుకుని అడిగారు నీకు ఎక్కడిది అధికారం అని చెప్పి? సృష్టికర్తను పట్టుకుని నీకు ఈ అధికారం ఎక్కడిదని చెప్పని వాళ్ళు అడిగారు. వాళ్ళకి అర్థం అవ్వడానికి వాళ్ళేంటో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ ఆత్మీయత ఏంటో, ఆయన ఎవరో ఏమంటే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పని ఆయన 3 ఉపమానాల్ని అక్కడ వేరువేరుగా మొదటి ఉపమానంలో వాళ్ళు 2వ కుమారుని లాంటి వాళ్ళు చేస్తామని చెప్పి చెయ్యరు, మేము భక్తిపరులు, మేము నీతిమంతులు, మేము నీకు లోబడేవారం అని చెప్పని లోబడినవారు. 2వ ఉపమానంలో ఏమండి ద్రాక్ష తోట కాపుకు తీసుకుని దేవుని కుమారుణ్ణే చిత్రహింసలు చేసి చంపిన వారిని పోలిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ 3వ ఉపమానం వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, 3వ ఉపమానంలో మాట్లాడుతూ ఇక్కడ పరలోక రాజ్యం అనేది మొదలుపెట్టాడు. ఈ మొదటి 2 ఉపమానాల్లో పరలోక రాజ్యం అనే మాట ఆయన వాడలేదు. ఈ ఉపమానం మొదటిలోనే ఆయన ఏం వాడుతున్నాడు? పరలోక రాజ్యము అనే మాట మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, వాస్తవానికి పరలోక రాజ్యం భూమి కంటే ముందు ఉందా, భూమి తర్వాత ఉందా? భూమి కంటే ముందే ఉంది. పరలోక రాజ్యంలో ఏముంది? దేవదూతలు అయినా ఇంకా పరలోక రాజ్యం అంటే ప్రభువు సింహాసనము, కెరూబులు, సెరూబులు, ప్రధానులు, 24 పెద్దలు, పొందిలు కొంత చరిత్ర ఎంతో కొంత ఎక్కడో చోట గ్రాప్ చేశారు పరలోకం గురించి. పరలోక రాజ్యం అంతా కూడా దేవదూతల చేత, ప్రధానుల చేత, కిరూపుల చేత, ఏమండి 24 పెద్దల చేత, ఏమండి మరి అంతగా పరలోకం అంతా మహిమతో నింపబడి ఉన్నప్పుడు ఎందుకు దేవుడు భూలోకం తయారు చేసుకున్నాడు? దానికోసం. ఎందుకు దేవుడు భూలోకం తయారు చేశాడు? చెప్పు, ఏదైనా పర్లేదు. మనిషి కుమారునిగా పుట్టి అందరినీ రక్షించాలని అంటే మనిషిని పుడతంతోనే మనిషిని చావుతో పాపంతో పుట్టించాడా? మరి ఇంకా ఆయన ఉద్దేశంలో మనిషి కుమారుడికి పుట్టాల్సిన అవసరం ఆయనకేంటి? చెప్పు, ఏదో చెప్పడం ట్రై చేస్తున్నాం. వారితో ఆరాధన పొందుకోవాలని. ఓకే, ఇంకా వెరీ గుడ్. ఇంకా ఇదే ప్రశ్న బయట వాళ్ళు ఎవడన్నా వచ్చి 13 ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నావు కదా, నీ దేవుడు పరలోకం ఉంటే భూలోకం ఎందుకు చేశాడమ్మా అని అంటే ఏం చెప్తావు? పరలోకంలో ఖాళీగా ఉండలేక మా ప్రభు అని చెప్తావా ఏంటి? నీ వాళ్ళ గురించి అలాగా ఉంది. పరలోకంలో ఎందరు దేవదూతలున్నా వారు ఆయన ఆజ్ఞను నెరవేర్చు పరిచారకులుగానే పనిచేస్తున్నారు. వారి దేవదూతలు దేవుడు వారిని చేసినప్పుడు వారికి ఆయన పోలికనివ్వలేదు, వారికి ఆయన మహిమను ఇవ్వలేదు, ఆయన మహిమను, ఆయన స్వరూపాన్ని వారికి ఇవ్వలేదు. వారి ఆజ్ఞను నెరవేర్చే పరిచారకులుగా మాత్రమే ఉన్నారు, పిల్లలుగా వారు లేరు. పరలోకంలో దూతలు పిల్లలుగా లేరు, పరిచారకులుగానే ఉన్నారు. దేవుడు తన పోలికలో తనకు పిల్లలను కోరుకున్నాడు. మనం ఇంతవరకు మునుపు లోకంలో ఉన్నట్టు పిల్లలు కోరుకుంటాం అంటే దైవికంగా ఉండి పెళ్లి చేసుకునే పిల్లలకి అంటలా కాదు. దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో, తన ప్రతిరూపములను కోరుకున్నాడు. వారు నివసించడానికి మొదటిగా భూమిని, నీరుని, ఆకాశముని, ఏమండి సూర్యచంద్రుల్ని సర్వం మొదటి సమకూర్చాడు. ఆ మనిషి భూమిని నివసించడానికి కావాల్సిన వనరులను
మొదట భూమి మీద చేసిన తర్వాత తన పోలికలో, చూడండి, మనకన్నా ముందే అవధూతలు ఉన్నాయి, మనకంటే ముందే ప్రకృతి అంతా ఉంది. ప్రకృతిలో ఉన్న పక్షులు, చేపలు, జంతువులు, పాకేవైనా ఎగిరేవైనా ఏవైనా మనకంటే ముందే ఉన్నాయి. కానీ వాటి స్వరూపాన్ని, వాటి రూపాన్ని మనకు దేవుడు ఇవ్వలా. స్పష్టంగా బైబిల్ చెప్తుంది, తన పోలికని ఇచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు. స్త్రీగా ఉన్న పురుషుడు కూడా తన పోలికే ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ చదివితే మనం మాటలు ఆదికాండం 1:27లో ఎలా చేశాడు? తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. దేవుని స్వరూపమందు మానవుడు చేయబడ్డాడు. స్త్రీగా ఉన్న పురుషుడిగా ఉన్న ఆ వ్యక్తి దేవుని పోలికే, దేవుని స్వరూపమే మనం. స్త్రీగా ఉన్నా పురుషునిగా ఉన్నా. హల్లెలూయా. ఇంకా దేవుడు వారిని ఆశీర్వదించాడు. లోపరుచుకోండి, ఏలుబడి చేయండి. చూడండి, పరలోకంలో దేవదూతలకి భాగ్యం ఉందా? దేవదూతలకి భాగ్యం ఉందా? లోపరుచుకుంటారా? ఏలుబడి చేస్తారా? వాళ్ళ ఆజ్ఞను నెరవేర్చే పరిచారకులుగా మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే మానవుని భూమి మీద చూశాడో, తన పోలికలో ఉంటాం, తనలాగా ఉంటాం, తన స్వరూపంలో ఉంటాం చూశాడో, నా బిడ్డ, నాకు ఎలాగైతే అధికారం ఉందో నా బిడ్డకు అలాగ అధికారం కావాలి, నా పోలికలో నా రూపంలో ఉన్న నా కుమారునికి అధికారం కావాలని చెప్పి నేను కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ సృష్టి అంతటి మీద ఏలుబడి చేసే ఆ అధికారం, ఆ రాజరిక మనిషికి ఇచ్చాడు. తన మీదేమో ప్రభువు, తనేమో సృష్టి మీద. నీకు అర్థమైందా? మనిషి మీదేమో ప్రభువు, మనిషి ఏమో సృష్టి మీద ఏలుబడి చేసే భాగ్యం ఇచ్చాడు. ఈయన ఏలుబడి చేయాలి, కానీ ఈయన మీద ఏలుబడి చేసే వ్యక్తి ఉన్నాడు అనేది గుర్తుపట్టుకుని చేయాలి. అవునా కదా? నువ్వు ఏలుబడి చేస్తున్నావంటే ఈ సృష్టి ఎవరు చేస్తారు? నిన్నెవరు చేశారు? ఏమండి? నువ్వు ఏలుబడి చేస్తున్న సృష్టి అంతటిని చేసిన వాడున్నాడు. ఆయన ఏలుబడి కింద, ఆయన అధికారము కింద నువ్వు లోబడి ఉండాలి. నీకు ఈ సృష్టి లోబడి ఉండాలి. సృష్టి అంటే సముద్రాల ఆకాశాలు కాదండి. ఆయన చెప్పాడు అక్కడ జంతువులని, పక్షులని, మృగములని ఏవైనా మీరు లోపరుచుకోండి అన్నాడు. హల్లెలూయా. మీకు వృక్షములన్నీ కూడా ఆహారం అవుతాయి అన్నాడు. సృష్టి మీద ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుడు? ఏలుబడి చేయమని మనిషికి ఇచ్చాడు. బట్ మనిషి మీద ఎవరు ఏలుబడి చేసేవారుగా ఉన్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే నేను మీ మీద ఏలుబడి చేసేవాడినిగా ఉన్నాను కాబట్టి ఆ అధికారానికి లోబడుతూ, ఆ ఏలుబడి చేసేవాడిని ఉన్నానని చెప్పని మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ చెట్టు ఫలం తినొద్దు, తింటే చచ్చిపోతారు. ఏమండి? వారికి అంత అధికారం ఉంది. ఆ చెట్టు మీద ఎందుకు అధికారం లేదనంటే, మాకు అంత అధికారం ఉంది, మమ్ముని ఏలుబడి చేసేవాడు ఉన్నాడు కదా, ఆయనకు లోబడుతున్నాం, దానికోసం ఈ పండు తినకూడదు, దానికోసం ఈ పండు తినకూడదు. హల్లెలూయా. మాటలు మీకు అర్థమైనాయా? ఇక్కడ దాకా అర్థమైందా? ఎందుకండి ఆ పండు అంటే, వారిని ఏలుబడి చేసే వారికి వారు లోబడి ఉండేలాగా, వారు సృష్టి మీద. అంటే ప్రభు ఏం కోరుకుంటే, నేను మీ మీద రాజుగా ఉంటే మీరు ఈ సృష్టి మీద రాజుగా ఉండండి అన్నాడు. అందుకే ఆయన మళ్ళా చెప్తాను ఈ పాయింట్. అందుకే ఆయన ఒక కాలంలో ప్రజలను సెపరేట్ చేసుకున్నప్పుడు, ఒక కాలంలో అనగా మోషే కాలంలో ప్రజలు సెపరేట్ చేసుకుని కానాల్లో పెట్టేటప్పుడు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఈ మాట మీరు పేతురులో చదివారేమో కానీ మొదటి నిర్మాకాండంలో ఉంటుంది, 19లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. మీరు రాజులైన యాజక సమూహము. రాజులు ఒక రాజా, తన ఏలుబడికి అంగీకరించే ప్రతి వాడు కూడా రాజులే. హల్లెలూయా. సరే, బాగుంది. అయితే ఎప్పుడైతే సాతానుడు తాను ప్రభువు కూర్చున్న సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడో, తను ఏలుబడి చేసే ఆ వాంఛను బట్టి
వాడు మనిషి హృదయంలో కూడా ఏం పెట్టాడనంటే, నువ్వే పూర్తిగా ఎలుబడిచే, నీ మీద ఇంకా దేవుని అధికారం ఎందుకు అన్నట్లుగా వాడు ఆజ్ఞను మీరడానికి ప్రోత్సహించాడు. సాతాను గాడు, వాడు అభిషేకించబడిన కెరూబే, వాడి కింద ఎందరో దేవదూతలు ఆ ఆరాధ్య బృందంలో వాడి దగ్గర వాయిద్యం నేర్చుకుని దేవుణ్ణి ఆరాధించే వారికి ఉన్నారు. వాడికి కొంత అధికారం ఉంది. వాడికి ఉన్న అధికారం వాడు చూసుకున్నప్పుడు వాడికి అనిపించింది, నేను ఎందుకు ఆ సింహాసనం మీద కూర్చోకూడదు అని చెప్పారు. నీకు అధికారం ఉన్నమాట వాస్తవమే, కానీ నిన్ను చేసిన నీ ప్రభు నీ పైన ఉండాలి కదా. ఆయన ప్లేస్లోనే కూర్చుంటానంటే ఎట్లా? సాతాను గాడు చేసింది ఏంటి? అక్కడ కూర్చుందాం అనుకున్నాడంట. నీకు అధికారం ఇచ్చాడు, నీకు చాలా మంది దేవదూతలు ఉన్నారు. నీ వలన, నీ ఆజ్ఞ వలన నీకు లోబడి ఎందరో పరలోకంలో దేవదూతలు ఎన్నో పనులు చేస్తున్నారు. నీకు అభిషేకం, నీకు అధికారం ప్రభు ఇచ్చాడు. బాగుంది, అందరితో సంతోషించవచ్చు కదా. సాతానుడు ఒకప్పుడు ప్రధాన సాతాను గాడు అనగానే ఏమండి, వాడు కళ్ళు ఎర్రగా పెట్టి, మొహం నల్లగా పెట్టి, తెల్ల కొమ్ములు పెట్టి, పళ్ళు తెల్లగా పెట్టి ఏది చేస్తారు. వాడు కెరూబండి, అభిషేకించబడిన కెరూబాడు. వాడు అట్టెందుకు ఉంటాడు నీ తలకాయ? దేవదూత ఎలాగా ఉంటుంది ఏమండి? నువ్వు చూడలేదా యెషయా గ్రంథంలో ఆయన పైన 4 దేవదూతలు ఎలాగా? అలా అందులో ఒక పోలికే. సాతాను గాడు అనగానే 2 తెల్ల కొమ్ములు తెచ్చి, 2 తెల్ల పొందులు ఎలా కిందకి తెచ్చేసేసి, కళ్ళు అవి ఎర్రగా తెచ్చేసేసి, మనిషి అంతా డార్క్ చేసేసి, వాడు చెప్పండి నీకు ఈ భ్రమ. వాడు అభిషేకించబడిన కెరూబు, వాడి కింద అందరూ ఉన్నారు. అయినప్పటికీ వాని పైన ప్రభు ఉన్నాడు. బట్ వాడు దాన్ని లెక్క చేయట్లా. నాకు ఇంత అధికారం ఉన్నప్పుడు ఎందుకు అక్కడ కూర్చోకూడదు? ఎందుకు కూర్చోకూడదు అంటే, నీకు ఈ అధికారం ఇచ్చినోడు ఆ ప్లేస్లో కూర్చునేవాడు కాబట్టి. డైరెక్ట్గా అందులో కూర్చుంటాను నీకు అవ్వదు. అందులో కూర్చునేవాడు ఎవడంటే సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి, ఆది అంతము లేనివాడు. నువ్వు ఆయన చేత చేయబడ్డావు. నువ్వు ఆయన చేత చేయబడినప్పుడు ఆయన స్థానంలో ఎలా కూర్చోగలుగుతావు? కూర్చోలేవు కదా. బట్ వాడు కోరుకున్నాడు, వాడు త్రోసివేయబడ్డాడు. బట్ వాడి భావజాలం మనుషులోకి తెచ్చాడు. వాడి మెంటాలిటీని, వాడి ఆలోచనను, వాడి కోరికను మనుషులోకి తెచ్చాడు. బట్ దేవుడు కోరుకుంది ఏంటంటే, ఎలుబడి చేయండి. నేనున్నాననే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎలుబడి చేయండి. ప్రభువే ఇచ్చాడు అధికారం మనిషికి. సాతాను గాడిలాగా గుంజుకోవాల్సిన, దురాశపడాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఏలుబడి చేసే అధికారం ఇచ్చాడు. బట్ నీ మీద నేనున్నాను గుర్తుపెట్టుకో అంటానికి ఆ చెట్టుని పెట్టాడు. హల్లెలూయా. బట్ వీళ్ళు సైమల్టేనియస్గా ప్రభుతో సహవాసం చేశారు, సైమల్టేనియస్గా సాతాను గాడితో కూడా సహవాసం చేశారు. మనము ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు తెలియకే ఇంపాక్ట్ వచ్చేస్తాయి. అందుకే చదువురాని ఉండి అంటారు, చదువు వచ్చే వాళ్ళ మధ్య కూర్చోరా అంటారు. ఎందుకు? మండే కట్టెల్లో కాస్త దూరితే మండుతావు అని. అంతే కదా. 4 కట్టెలు మండుతావు ఉంటే నువ్వు వెళ్ళి దూరితే మండుతావు. ఒక కంటెల్లో అన్ని కట్టెలు మండిద్దామంటే అవదు. హల్లెలూయా. సో ఇప్పుడు వాడితో సహవాసం చేశారు కదా, వాడు ఎంత లైగా, ఎంత ఏమన్నా మైండ్ మౌల్డ్ చేస్తూ సరైన టైం కనిపెట్టి వారిలోకి చొప్పించిన ఆశ ఏంటంటే, మీరు దేవదూతల్లాగా అవుతారు. పిచ్చోళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవదూతల కంటే వీళ్ళదే భాగ్యం. అవును కదా. ఎవరితో చల్లపోటు మాట్లాడుతున్నాడు? ఎవరిని తన రూపంలో చేసుకున్నాడు? ఎవరిని ఏలుబడి చేయమని అధికారం ఇచ్చాడు? దేవదూతలా, మానవులా? వాక్యం చెప్తుంది కదా, దేవదూతలు మనం పరిచారకులు అని చెప్పని. అవునా కదా. దేవదూతలు మన కాళ్ళకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకునే మన పరిచారకులను వాక్యం చెప్తుంది కదా. హల్లెలూయా. మరి ఎవరు గొప్పోళ్ళు? అప్పుడు తెలీదు. అప్పుడు ఆశ, ఏదో అయిపోతామని ఆశ అలా పుట్టించింది. పుట్టించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వారి పైన ఉన్న అధికారాన్ని మీరారు. ఆ పండు తినొద్దు అనేది అధికారానికి లోపడతాం. ఆ పండు తినడం అనేది నీ అధికారంతో మాకు ఇంకా పని లేదు అని మీరడం. నేను అంటున్నాను, ఆ రోజు మీరారే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూలోకంలో నాకేంటి దేవుడితో పని, నాకెందుకు దేవుడు, నాకేం తక్కువ, నాకెందుకు ప్రభు, నేనెందుకు లోపడాలని ఆ రోజుకి ఈ రోజుకి ప్రభువు యొక్క అధికారాన్ని మనిషి సస్టైన్ చేయలేకపోతున్నాడు.
ఒప్పుకోలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. సాతానికి లోబడిన కారణం చేత, వాడి ఆస్తులు మానవుల్లోకి వచ్చిన కారణం చేత నేనే ద అల్టిమేట్ అవ్వాలని కోరుకుంటున్నాడు, నేనే సుప్రీంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నేనే ఏలుబడిచాలని కోరుకుంటున్నాడు. నా పైన ఒకడు ఉన్నాడు అనే సత్యానికి, వానికి లోబడాలనే ఆ విధేయతకు రావడానికి ఇష్టపట్ల. స్తోత్రం చెప్పు. ఆదాము లోబడ్డా? లోబడలేదే. కయ్యూను లోబడ్డా? పైన ఒక అధికారం ఉన్నాడు, వచ్చాడు, అడిగాడు, ఎందుకు మొహంలో మార్చుకున్నావు, వీళ్ళు సత్క్రియలు లేవు కదా. ఇప్పుడు అలా మాట్లాడినప్పుడు సరి చేసుకుని బలర్పిస్తే సత్క్రియలు వచ్చినట్ట, తమ్ముడిని చంపేస్తే ప్రభువుకు లోబడినట్ట? ఏది చేస్తే? సరి చేసుకుంటే కదా అధికారాన్ని ఒప్పుకున్నట్లు. ఆదాము ఒప్పుకోలే ప్రభు అధికారాన్ని, కయ్యూను ఒప్పుకోలే ప్రభు అధికారాన్ని. ఏమండి, దేవుడేమో ఆయన పైన రాజుగా ఉండి తన బిడ్డలందరినీ భూలోకానికి రాజులు చేయాలని కోరుకున్నాడు. మానవుడేమో సాతానుడికి లోబడినప్పటి నుంచి, సాతానుడు వాడిని ప్రేరేపించిన ఆ రోజు నుంచి కూడా మానవుడేమో తానే ఇంకా రాజుగా ఉండాలి, దేవుడితో పని ఏంటని కోరుకుంటున్నాడు. నీకు అర్థమైందా? హల్లెలూయా. అది అన్ని సందర్భాల్లోనూ బయటపడదులే, కానీ అది అన్ని సందర్భాల్లోనూ బయటపడదు మనకి. ఏమండి, మనం ఉన్న చోట మనకన్నా జ్ఞానం లేనోళ్ళు ఉన్నప్పుడు, మనం ఉన్న చోట మనకన్నా రూపాయి లేనోడు ఉన్నప్పుడు, మనం ఉన్న చోట మనకన్నా బలం లేనోడు ఉన్నప్పుడు, మనం ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆ ఏలుబడి చెయ్యాలి, నాకంటే పైన అవడనే మనసు తనకు వస్తూ ఉంటుంది. అది పద్దాక బయట రాదు, బట్ ఏదో ఒక టైంలో మనం గమనించవచ్చు. ఇంట్లోనో మనం బాగా సంపాదిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, మంచి జాబ్లో ఉన్నప్పుడు, జ్ఞానమో మన కింద అందరూ మనకంటే తక్కువలో ఉన్నప్పుడు అది దైవికమైన అధికారం కాదు, సాతానుగా అడిపెట్టిన ఒక అధికారపు ఏమనాలి, దురహంకారము బయటకు వస్తూ ఉంటుంది. గమనించుకున్నారు ఎప్పుడన్నా? ఎవరినైనా వచ్చింది. ఆయా సందర్భాల్లో ఎప్పుడూ అలాగే మెయింటైన్ అవ్వదు, బట్ ఆయా సందర్భాల్లో. హల్లెలూయా. కాబట్టే ఈ భూలోకం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆయన అధికారానికి ఇష్టపడలేదు. కాబట్టే పాపమును ప్రేమించి ఆయన అధికారాన్ని తోసివేస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ రాజ్యములో చేయాలనుకున్న పనంతా కూడా పరలోక రాజ్యములో చేయుట కొరకే ఈ లోకంలో తనకు లోబడే వారిని, ఈ లోకంలో తన అధికారాన్ని ఒప్పుకునే వారిని ప్రత్యేకపరుచుకుంటాకి ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో సాధన కూడా వచ్చి కూర్చున్నాడు కదా, మనిషి వాడిని లోపరుచుకుని వాడు అధికారం చేయడం మొదలుపెట్టాడు కదా. అందుకే ప్రభు ఉపవాసం చేస్తున్నప్పుడు సాతాను వచ్చి రెండో మాటగా అన్నాడు, ఏమంట, నాకు మొక్కితే లోక రాజ్యాలన్నీ కట్టుబడతా. ఎందుకు? వాడు స్వాధీనపరుచుకున్నాడు మనిషిని, వాడు హృదయాన్ని వాడు స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ సర్వాధికారి ప్రభువే, కానీ మనుషుల హృదయాలను నిలబడి చేస్తున్నవాడు మాత్రం సాతాను. కానీ అందులో చోటు ఎవరికి ఉండాలి? అందులో స్థానం ఎవరిది ఉండాలి? మనిషి ఎవరికి లోబడేవాడిగా ఉండాలి? ఎవరి అధికారం కింద వాడు అధికారం చేసేవాడిగా ఉండాలి కదా. కానీ మనిషికి వచ్చిన కొద్ది గొప్ప బలమో, బుద్ధి, జ్ఞానమో వాడితో ఏం మాట్లాడిస్తున్నాయి అయ్యానంటే చూపిస్తాను రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒకసారి 15వ వచనంలో ఆఖరి ఒక్క లైన్ చదివిపెట్టండి. మొత్తం చదవక్కర్లా. 3:15 ఆఖరి మాట ఏంటమ్మా? నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? మాట ఏనంట. సరే, ఏదో ఒక దేవుడు గొప్పడేగా. వీడు నెబుకద్నెజరు, వీడు అనుకుంటున్నాడు నీ దేవుడా నా దేవుడా. ఏ దేవుడైతే నేంటి, దేవుడు గొప్పడేనా కాదా? సరేనండి, ఏదో ఒక దేవుడి కిందకి వద్దాం మనం. నెబుకద్నెజరు పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఏదో దేవుడు. బట్ వీడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా చేతిలో నుంచి తప్పించగలిగిన దేవుడు ఎవడో అంటే వాడి ఉద్దేశం ఏంటి? నా చేతిలో నుంచి దేవుడైనా తప్పించగలడా? ఏమి సూచిస్తుంది వాడి హృదయం? ఏమి బయటకు తెస్తుంది వాడి హృదయం? నాకున్న అధికారం ఎంతటిది, నాకున్న ప్రభావం ఎంతటిది, నాకున్న సైన్య బలం ఎంతటిది, నేను తలుచుకుంటే ఇప్పుడు మిమ్మల్ని చేసే పని నుంచి ఎవరైనా తప్పించగలరా? నేను ఇప్పుడు సుప్రీం కదా, నేను ఇప్పుడు చక్రవర్తి కదా ప్రపంచానికి. నువ్వెంత చక్రవర్తివైనా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి?
నీ పైన ఒకడు ఉన్నాడు కదా. దేవుడి కంటే నువ్వు తక్కువే కదా. దేవుడు తలుచుకుంటే ఉన్నపాటుగా రెప్పపాటుగా మాయమైపోతావు కదా భూమి మీద. ఆవిరి వంటి వాడివి నువ్వు. రా అన్నప్పుడు ఎవడైనా వచ్చేయాల్సిందే. బట్ వాడి భూమి మీద అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు, ఇంకేదైనా ఉన్నప్పుడు వాడి అహంకారము, దురహంకారము చూసారా, గర్వ స్థితి చూసారా. వాడు ఏమంటున్నాడు, నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఎక్కడున్నాడు? ఏమండి, కొన్నిసార్లు ఏమండి దేవుడు కూడా కాపాడలేడని చెప్పి నేనేస్తాం. ఈరోజు నేను దేవుడు కూడా కాపాడలేడు నా చేతిలో అంటాం. కాపాడలేడా? నన్ను మాకు ఇన్స్టిట్యూషన్లో ఒక అమ్మాయి లేట్గా వచ్చింది. నిన్న మొన్న చెప్పకుండా మానేసిందంట. మానేసేటప్పటికి నువ్వు రావద్దాం వెళ్ళిపోమన్నాడు. అక్కడే బయటే నుంచింది. ఒక 40 minutes తర్వాత కూడా అమ్మ వెళ్ళిపోమనంటే ఇంకాసేపు రానిచ్చోడేమో ఈ పిల్ల కోపం వచ్చి బయటకు వెళ్ళిపోయింది. కానీ కళ్ళ ముందు లేకుండా మెట్ల దిగి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సార్ అంటాడు, నాకు బాగా మైండ్లో పడిపోయింది. ఏంటి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిందో చెప్పి వెళ్ళాలి కదా. ఇక నేను సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేస్తాను, తీసేస్తున్నాను, ఈ నెంబర్ తీసేస్తున్నాను. ఈరోజు దేవుడు కూడా కాపాడలేడా? ఇంకో అమ్మాయి వెళ్ళి కిందకి వెళ్ళి పిలుచుకొచ్చింది, పైకి వచ్చింది, లోపలికి వచ్చింది. నువ్వు లెటర్ రాసేసి ఇంకా నేను తీసేస్తున్నాను అన్నాడు. అమ్మాయి బుడబుడా ఎడుతూ మొదలెట్టింది. ఒక 5 నిమిషాలు ఏడిచినాక వెళ్ళకొచ్చా ఉన్నాడే కదా దేవుడు కూడా కాపాడాడు అన్నావు. మాట్లాడితే గోదావరి ఓపెన్ చేస్తారు. ఏంటంటే గోదావరి కరిగిపోయావు నువ్వు. ఆ గోదావరిని చూస్తే కరిగిపోయావు చూడు, అది కూడా దేవుని స్వభావం. హల్లెలూయా. సాతాను గడు ఉంటే నీళ్ళు కరిగేవాడు కాదు. నోట్లో నుంచి మాట వచ్చినా మనలో ఉన్న కొన్ని దైవిక స్వభావాలు కొన్నిసార్లు బయటకు వచ్చేస్తాయి. దుష్ట స్వభావాలు బయటకు వస్తాయి. మిళితమై ఉన్నాం, కొంత ఆడికి కొంత ప్రభుకి అటు ఇటుగా. స్తోత్రం చెప్పు. వీడు అంటాడు దేవుడు ఎక్కడున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఈ ఒక్కమారే కాదు, ఈ ఒక్కసారి కాదు, కొన్నిసార్లు వాళ్ళ కళ్ళు నెత్తికొచ్చినప్పుడు ఒక్కళ్ళే కాదు, కొద్దిమంది ఈ మాటలు పలికిన వారుగా ఉన్నారు. అందులో ఈ నెబుకద్నెజరు ఒకడు. మరొకడు చూపిస్తానండి. ఇక్కడ 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. ఆయా జనముల దేవతలలో యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించును అనుటకు చూసారు. వీడి బాధ ఏంటంట, అషూర్ రాజుకి వీడి బాధ ఏంటంట, నేను ఎందరినో గెలిచాను, ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో వాళ్ళకి ఆయా దేవతలు ఉన్నాయి, దేవతలు బలిర్పణలు చేస్తారు, పండుగలు చేస్తారు, కొలుస్తారు, పూజిస్తారు, అన్నీ ఉన్నాయి. నేను ఏ దేశానికి వెళ్ళినా ఏ దేవత నా చేతిలో నుంచి వాళ్ళ దేశాన్ని దోచుకోకుండా జయించకుండా కాపాడలేకపోయింది కదా. మీరేదో యెహోవా దేవుడు అని చెప్తారు, కనీసం ఆయనకు ఒక ప్రతిమ ఉండదు, ఒక బొమ్మ ఉండదు, ఏముండదు. ఈ దేవతలే కాపాడలేనప్పుడు మీ దేవుడు ఏం కాపాడతాడు? వాడి అహం, వాడి గర్వం ఏం మాట్లాడిస్తుంది? దేవతల కన్నా, దేవుళ్ళని పిలువబడే వారి కన్నా, యెహోవా దేవుని కన్నా నేను గొప్ప కాదా అంటున్నాడు వాడు. ఏమండి, నువ్వు గొప్పోడివే, నీ పైన గొప్పోడు ఉన్నాడు కదా. చూసారా, మనిషి ప్రభువు కోరిందేంటి? నువ్వు ఎలుబడి చేయి, నీ మీద ఉన్న ఎలుబడిని గుర్తించు అన్నాడు. ఇప్పుడు మనిషి ఏ స్థాయికి వచ్చేసాడు? రాను ఎలుబడి చేస్తా, నాకేంటి తక్కువ? ఆ ఎలుబడి నాకు మించినోడే లేడన్నంతగా చేస్తున్నాడు. ఆ పైన ఇంకా దేవుడు ఉన్నాడు అన్నట్టుగా చేస్తున్నాడు. ఏమండి,
ఇది వీళ్ళల్లో జరిగింది. ఇంకొకసారి చూడండి, బాధాకరమైన విషయం ఏంటంటే 1 సమయాలు మొన్న ఉపవాసాల్లో కూడా చదువుకున్నాం. 8వ బహుశా చూడండి 8వ అధ్యాయము 5వ వచనం. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు కాబట్టి మాకు ఒక ఎలా ఉందంట? ప్రతికూలంగా ఉందంట, ఎబ్బెట్టుగా ఉందంట, అనీజీగా ఉందంట. ఇదేంటి, మాకు రాజు కాదని అడిగారు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చి అన్నాళ్ళు అయిపోయింది, 400 చిల్లర సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పటికి 300 నుంచి 400 ఆ మార్జిన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మాకు రాజు కావాలన్నారు, ప్రార్థన చేశాడు. చదవండి. వారు నిన్ను విసర్జింపలేదు గాని సైన్యములకు అధిపతి యెహోవా దేవుణ్ణి, ఇజ్రాయేలీల అధిపతి అయిన యెహోవా దేవుణ్ణి వాళ్ళు వదిలేశారంట. నచ్చలా ఆయన అధికారం, నచ్చలా ఆయన అధికారం, ఇష్టపడలా. ఆయన ఏంటి, ఒక రాజుని పెడితే రాజుదే అనుకుంటారు. వీళ్ళకి రాజుని నేను అబ్రహాము సంతానం మూలంగా వీళ్ళని ప్రత్యేకపరుచుకున్నాను, సున్నతి నిబంధన మూలంగా వీళ్ళ నా జనంగా, స్వకీయ జనంగా చేసుకున్నాను, సొంత జనంగా చేసుకున్నాను, సొంత బిడ్డలుగా చేసుకున్నాను. వీరిని రాజుగాని ఆచక సమూహంగా చేసుకున్నాను. వీళ్ళకంటూ ఒక రాజు అక్కర్లా, ప్రతోడు రాజే నా బిడ్డలు అన్నాక. నేను కానాను దేశంలో పెట్టిన ప్రతి బిడ్డ రాజే, నేను వారి రాజుని అని ఇన్నాళ్ళు ఆయన మురిసిపోతుంటే, ఇన్నాళ్ళు ఆయన ఆనందిస్తుంటే, ఏ యుద్ధం వచ్చినా ఆయనే రాజుగా నిలబడి యుద్ధం చేసి గెలిపిస్తే, ఈ రోజున వాళ్ళు అంటారు, యా అందరికీ రాజులు ఉన్నారు, భూలోకులు అందరూ రాజుల అధికారం కింద ఉన్నారు, అందరి యుద్ధముల్లో తమ రాజుల ముందుండి పోరాటాలు చేస్తున్నారు కదా, మాకు రాజు లేడేంటి? రేపు పిచ్చోళ్ళారా, మీ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి అని యెహోవా. హల్లెలూయా. ఆయన ఒక దూతను పంపితే ఆయన మీద ప్రగల్భాలు పలికిన వాడి సైన్యంలో 185,000 మంది లేచేటప్పుడు చచ్చిపోయారు, ఒక్క దూతను పంపితేనే. ఉరుములు మెరుపులతో ఓడించిన సందర్భాలు ఉన్నాయి, వడగండ్లను పంపించి ఓడించిన సందర్భాలు ఉన్నాయి, వారిలో వారి కల్లోలం పుట్టించి యుద్ధాలు చేపించి ఓడించిన సందర్భాలు ఉన్నాయి, అవునా కదా? మిడతలను పంపించి ఓడించిన సందర్భాలు ఉన్నాయి, తేనెటీగల కందిరీగలతో యుద్ధాలు చేపించిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు కత్తి దుయ్యకుండానే, వీళ్ళు బాణం వేయకుండానే, వీళ్ళు విల్లెక్కు పెట్టకుండానే, వీళ్ళు బల్లెం వేయకుండానే ఆయనే ఏమండి యుద్ధము చేసి జయించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? వీళ్ళు తమ రాజుని, తన రాజు యొక్క అధికారమును ప్రభావంలో ఆనందించడానికి ఇష్టపడక లోక మర్యాదను వెంబడించడానికి వాళ్ళు కోరారు. మాకు రాజేడే, మాకు రాజు కావాలి. ప్రభు అంటున్నాడు, చూసావుగా వీళ్ళు నన్ను తమని ఆలుబడి చేయకుండా విసర్జిస్తున్నారు. ఈ భూలోకంలో ఆయన ఏలుబడిని ఎవరు ఒప్పుకోవట్లేదే, ఆయన అధికారాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదే, ఆయనకు లోబడతాకి ఎవరు ఒప్పుకోవట్లేదే, ఆ రాజు యొక్క ఆధిపత్యాన్ని ఎవరు అంగీకరించలేకపోతున్నారే. హల్లెలూయా. కాబట్టి లోకంలో అది అవ్వట్లేదు. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారో, ఎవరు ఆయన అధికారానికి ఇష్టపడతారో, ఎవరు ఆయన్ని లోబడి వెంబడిస్తారో వారిని పరలోకములో, ఈ భూలోకంలో మొదట అనుకున్న ఆ చిత్తాన్ని అక్కడ నెరవేర్చడం కొరకి ప్రత్యేకపరుస్తున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని పోలుస్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంట? తన కుమారుడికి పెండ్లి చేసిన రాజును పోలుంది. రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. పెండ్లి విందు సిద్ధపరచబడింది. మొదటి పిలుపు యూదులకి, ఇజ్రాయేలులకి ఇవ్వబడింది. మొదట ఆ సువార్త ఎవరు పరం చేయబడింది? ఎవరు స్వకీయజనంగా చేసుకున్నాడో, ఎవరు నిబంధనలో పెట్టుకున్నాడో, ఎవరికి దైవోక్తులు వారి వశం చేశాడో యూదులకే. కానీ తమ రక్షకుడు వచ్చినప్పుడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, పెండ్లి విందు సమీపించిందని చెప్పినప్పుడు అంట వారంట రానల్లో, మళ్ళీ వెళ్ళండి మన చరిత్రలో అక్కడికి వెళ్ళండి, మత్తయి సువార్తలో అక్కడ ఏముందో, వారు రానల్లోకి పోయిరి.
కాదు. ఫస్ట్ ఏం చేశారు? ఆ, ఆ. దాసులను పంపినప్పుడు ఫస్ట్ రానళ్ళకు పోయి ఫస్ట్ ఇష్టపడలా, బట్ సెకండ్ మళ్ళీ పంపించాడు. ఎలాగా? చదవండి ఇప్పుడు. ఏంటమ్మా చదవండి. కాగా అంతా సిద్ధమైపోయింది. అదే పరలోక రాజు సమీపించింది, అంతా సిద్ధమైపోయింది, మొత్తం సిద్ధపరిచారు, రండి అని పిలిచాడు. మొదటి పిలిచాడు, వినలా, మొత్తం సిద్ధపరిచి పిలిచాడు. దాసులను పంపాడు, వేరే దాసులను పంపాడు. ఏం చేశారంట? వారు లక్ష్యం చేయట్లేదండి, లక్ష్యం చేయట్లా. హల్లెలూయా. దుర్మార్గుల అధికారాన్ని అన్న ఇష్టపడుతున్నారు, అన్యాయస్తుల చేత అన్యాయం చేయబడ్డానికన్నా ఇష్టపడుతున్నారు, సమాజంలో అణిచివేయబడతానికన్నా ఇష్టపడుతున్నాడు. ఏమండి? దేవుని అధికారానికి మాత్రం ఇష్టపడట. ఈ లోకంలో కాదు, పరలోకంలో రాజ్యం ఇస్తా, ఏలుబడి చేసే భాగ్యం ఇస్తాను, నేను భూలోకంలో అనుకున్న చిత్తం పరలోకంలో నీ ద్వారా నెరవేర్చుకుంటాను రమ్మని పిలుస్తున్నప్పుడు లక్ష్య పెట్టట్లా. ఈ కొత్త నిబంధన కాలమే కాదులేండి, పాత నిబంధన కాలం నుంచి కూడా ప్రభువు రీబిల్డ్ చేద్దాం అనుకున్న ఏ టైంలో కూడా ఆయన మాటను ఎవడు లక్ష్య పెట్టలా. అంటే భూమి మీద అంతా పాపమే నింపబడిపోయిందని చూసినప్పుడు, భూలోకమంతా హృదయంలో తలంపులంతా చెడుతూనే నింపబడిపోయిందని చూసినప్పుడు ప్రభువు నేను సృజించిన ఈ భూమి అంతా పాడైపోయింది కదా, ఇంకెందుకులే నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు నోవాహును బట్టి ఏదోను తోటలో జరగాల్సిన ఆ చిత్తాన్ని మరలా ఏమండి రీబిల్డ్ చేద్దాం అనుకున్నాడు ప్రభు నోవాహు ద్వారా. 120 సంవత్సరాలు ఒకటే సువార్త. నేను పోయిన వారం చెప్పిన వాక్యం వారం చెప్తే అసలు మీ వల్ల కాదు, చెప్పిందే కానీ మొహాలు ఏలాడిపోతాయి. మరి 120 ఏళ్ళు నోవాహు ఏం వాక్యం చెప్పాడు? ఇంతే, ఏం లేదు, మొత్తం అంతా అదే. నీ వాడ కట్టేది ఎందుకంటే ప్రభువు నాకు చెప్పాడు, ఇప్పుడు దాకా భూమి మీద మనం చుక్క వాన చూడకపోయినా జలప్రలయం వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోద్దంట. దానిలో బతకాలంటే వాడలోకి రావాలి, చెడుక్రియలు మానాలి. ప్రభువు నాకు చెప్పింది అదే. వారం తర్వాత వెళ్ళు, కొత్త మర్మాలు అని చెప్పాడా? ఇంకా ఏమన్నా పరలోక సంగతులు చెప్పాడా? 120 ఏళ్ళు ఒకటే సువార్త. ఏమండి ఈనాడు అడ్డ తయారయ్యారా బాబు అని అంటే కొత్తది అంటున్నారు. ఏం కొత్తది? వినేశం మాకు ఈ వాక్యం వద్దో, మాకు తెలుసు మాకు ఈ వాక్యం వద్దో, మాకు తెలిసిన సంగతులే, కొత్తది ఏమైనా ఉండి చెప్పి ఇంట్రెస్టింగ్గా అప్పచెప్పుకుని అంటాం. ఏమండి సంవత్సరం అంతా వాక్యం చెప్తున్నానా? మన విజయవాడలో క్రిస్మస్ ఆరాధన అయిపోయిన పెద్దోళ్ళు వాక్యం బాగా చెప్పావు, ఏంట్రా అంటే కొన్ని కొత్త సంగతులు చెప్పా. స్టార్ ఎందుకు పెడతాం, ట్రీ ఎందుకు పెడతాం, అసలు ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు క్రిస్మస్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు శాంటా క్లాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ ఆవిడకి తెలియదు. పెట్టేస్తారు గుడ్డిగా. మీరు గుడ్డిగా పెట్టడం కాదు, అసలు ఎందుకు వచ్చినా చెప్తున్నారండి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ బాగా చెప్పు. మరి మిగతా 50 రోజులు 50 ఆదివారాలు చెప్పిన వాక్యంలో ఇది ఇన్ఫర్మేషన్ అదైతే కొల్లబొడి చేస్తుంది అనమాట. మిగతా రోజులంతా కూడా కొల్లబొడి చేస్తూ ఉంటుంది అనమాట వాక్యం. బుద్ధి మార్చుకొని బతుకు మార్చుకొని అదే ఉండదు, అది నచ్చట్లా, అది ఎక్కట్లా, అది అనీజీగా ఉంది. కొత్త సంగతులు చెప్పానమాట, ఎక్కడ లేని అని, ఎవరికి తెలియని అని స్తోత్రం చెప్పు. కొత్తగా వచ్చినోడే కానీ, బొట్టు పెట్టుకొచ్చినోడే కానీ, ఎవడైనా కానీ అయిపోయేదా కట్టా అంటున్నారు. ఇదో కొత్తగా, నీ కొత్తగా కావాలా? మునుపు ఉన్న వాక్యాలు ఎన్నిటికి లోబడ్డావు, ఎన్ని విషయాల్లో పరిపూర్ణత సంపాదించో, ఎన్నిటికి 10/10 మార్కులు వేసుకుంటావు. నీకు అసలు లక్ష్య పెడితేనే రాదు దేవుని వాక్యాన్ని. ఆ రోజు నోవాహు 120 ఏళ్ళు చెప్తే వినలేదండి, అది నా బాధ. 120 ఏళ్ళు చెప్పాడు, ఒకటే మాట. నీకు ఒకే మాట నువ్వు 10 రకాలుగా అటు మార్చి అటు తిప్పి ఇటు తిప్పి పీకත් చెప్పి ఆ స్టోరీకి వెళ్ళి ఈ స్టోరీకి కొత్త నిబంధనకి పాత నిబంధనకి లోకల్ నీకు ఎన్ని రకాలుగా తిప్పి వాక్యం ఎక్కించే ప్రయత్నం చేసిన చిన్నపిల్లలకి అంటారు చూడు, ముద్ద పెట్టబోతే అంటారు చూడు, ఎట్టంటావు? ముద్దు పెట్టబోతే అట్టాగా ఏం వాక్యం
లక్ష్య పెడతానికి ఆ రోజు నుంచి ఇష్టం లేదు మనిషికి. ఆది నుంచి ప్రవక్తను లేపుకుంటూనే వచ్చాడు, ఆది నుంచి తన రిప్రజెంటేటివ్స్ని లేపుకుంటూనే వచ్చాడు, ప్రకటిస్తూనే వచ్చాడు. తీర్పుని, తప్పించబడితే వచ్చే భాగ్యాన్ని, అవిధేయత వల్ల వచ్చే తీర్పుని, అవిధేయతను విడిచిపెట్టడం వల్ల అది తప్పించుకుంటే, ఏమంటే ఆ తీర్పుని తప్పించుకుంటే వచ్చే భాగ్యం ఎలాగ ఉంటుందో రెండు ఫస్ట్ నుంచి చెప్పుకుంటారు వచ్చాడు ప్రభు. చెప్పలేదా? బట్ ఎంతోమంది అధికంగా లక్ష్య పెట్టారు? సుమారు ఒక 10 కోట్ల జనాభా ఉండరండి అక్కడ నోవా కాలానికి. 1 కోటి జనాభా ఉండరు. హైదరాబాద్ అంత పట్టణం కూడా అవదాప్పుడు ప్రపంచం. నోవా కాలం వచ్చేటప్పటికి కనీసం హైదరాబాద్ పట్టణం అంత కూడా లేదంటారా? హైదరాబాద్ జనాభా 1 కోటి ఉన్నారు కదా, ఇంకా నిద్రపోతారు కదా. వినండి, కనీసం 1 కోటి మంది ఉంటారా? సూపర్. నా లెక్క 10 కోట్లు అండి. పోనీ మనం అందులో 10 కోటి జనాభాలు ఉంటారా? 120 ఏళ్ళు ప్రకటిస్తే కనీసం ఒక హైదరాబాద్ అంత పట్టణంలో అనుకున్న ప్రపంచంలో జనాభా, ఆ కుటుంబం తప్ప ఒక్కడు కూడా లక్ష్య పెట్టలేదా? దౌర్భాగ్యం కాదు? ఏం చేస్తున్నారు జనులు? నేను చెప్తున్నా, ఈ రోజుల సంఘానికి వచ్చేవాడికి కూడా ఈ భౌతికమైన ఆనందాలు, అవసరాలు, కార్యాల కొరకైన ప్రభు సహాయానికి తప్ప అసలు ఆయన చిత్తం ఏంటో లక్ష్య పెట్టి ఆయన రాజ్యంలో ఏలుబడి చేయాలని ఆశ బొత్తిగా 1% కూడా లేదు. అవునా కదా? ఉందా? ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి చూద్దాం. ఉన్నారా? మీరున్నారా? పొందిలేండి. ఒక లైన్ లేరు సంఘం అందరు. హల్లెలూయా చెప్పండి అమ్మా. మీ మౌనానికి అర్థం ఏంటి? కాదు, స్తోత్రం చెప్పమంటే చెప్పకపోతే దానికి అర్థం ఏంటి? 30 minutes అయింది. వినండి, ఇంకొంది కదా కింద వచ్చిందని. లక్ష్య పెట్టట్లేదు. దేవదూతలు వచ్చారు సొదొమ గొమొర్రా పట్టణానికి. వెళ్ళి కాబోయే అల్లుళ్ళతో చెప్పాడు, లెండి, ఈ పట్టణం నాశనం అవబోతుంది, ఈ పట్టణం అగ్నిగంధకాలతో కాల్చబడబోతుంది అంటే నవ్వులాటలాడినట్టుగా ఉందంట మామ. ఆ మాటలు ఎట్టకున్నాయంట? నవ్వులాటలుగా ఉన్నాయంట. అపహాసం చేస్తున్నట్టుగా అనిపించింది అంట వాళ్ళకి ఆ మాటలు. ఏంటి పట్టణం అమ్మా ఎగతాళి చేసినట్లుగా, అదేలేండి అన్నీ ఒకటే, ఎగతాళి చేసినట్టుగా ఉందంట మాటలు. పట్టణం తగలబడిపోతాయి అనే మాటలు రాలా. 2 అల్లుళ్ళు ఒక్కడు కూడా. ఏంటి మా ఎగతాళి చేస్తున్నావా? ఎగతాళిగా అనిపించిందంట. ఏమండి, వాళ్ళు రాకపోయేటప్పటికి, వీళ్ళు లేట్ చేసేటప్పటికి యెహోవా కనికరం పడినప్పుడు చేతులు పట్టుకుని బలవంతాన్ని లాక్కొచ్చాడు. పుండ్రా అంటే వెనక తిరగకుండా మళ్ళీ ఆ మాటల్లో ఒకరు లక్ష్య పెట్టలే. ఎంతసేపు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించుటకే మనిషి హృదయాన్ని సాతాను ప్రేరేపిస్తున్నాడు చూడండి. లక్ష్య పెట్టకుండానే నోవా కాలంలో లక్ష్య పెట్టలే, సొదొమ గొమొర్రా కాలంలో లక్ష్య పెట్టలే. చెప్పాడు వెళ్ళి, ఎవరు నాయనా ఇది పట్టణం కాలిపోద్ది, దేవదూతలు వచ్చారు రండి అంటే. దేవదూతలు వచ్చారా? పట్టణం కాలిపోద్దా? సర్లే కాలుతున్నప్పుడు వస్తాంలే, ఏదో సెటర్గా ఏమండి మాటలు. అగ్ని గంధకాలు వచ్చి పట్టణాన్ని కాల్చేసినాయి. వెనక్కి తిరిగిన వ్యక్తి లక్ష్య పెట్టనందుకు ఉప్పు స్తంభం అయిపోయింది. లక్ష్య పెట్టలా యేసయ్య వచ్చినప్పుడు కూడా. యేసయ్య చెప్పాడు, నోవాహు దినాల్లో ఎట్లాగుందో మనుష్య కుమారుడు దినాలు అట్లాగుంటది. ఏమండి, లోతు దినముల్లో ఎట్లాగుందో మనుష్య కుమారుడు దినాలు అట్లాగే జరుగుతుంది. ఆ సమయం వరకు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికిస్తూ అంతే, జీవితం అంతా అంతే. దేవుని మాటను లక్ష్య పెడతానికి, దేవుని అధికారం లక్ష్య పెడతానికి, రాబోయే తీర్పు గురించి జ్ఞానం తప్పించుకుంటానికి దేవుని మాటలు పట్టించుకుంది ఎవడో? యెరూషలేము పట్టణంలో ఆయన సువార్త చెప్తే దెయ్యం పట్టినాడు అన్నారు. యేసేనేమన్నారు? వీళ్ళు నీకు ఎవడో అధికారం ఇచ్చింది అంటున్నారు.
ఒకళ్ళేం దెయ్యం పట్టినోడు, ఒకళ్ళ ఏడో అడ్రంకో వాడు యేసోపు కొడుకు, ఒకళ్ళ దాన్ని బట్టి అవిశ్వాసంగా ఉన్నారంటే మన మధ్యలో మన దాకా ఈడెందుకు ప్రభు అవుతాడు, వీడెందుకు మనుషు కుమారుడు అవుతాడు, ఏదైనా కారణం వాళ్ళు లక్ష్య పెట్టలేదు ఎవరిని. మొదట కొందరు దాసులు పంపించారు, వినలా. తర్వాత ఆయనే వచ్చాడు, ఆయన దాసులు ఈ 12 మంది, మిగతా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఎవరన్నా విన్నారండి? అపోస్తల కార్యంలో ఉంటుంది, వాళ్ళు దులిపేసుకున్నారంట. మొదట మీకు చెప్పమన్నాడు, మీకు చెప్తున్నాం, దులిపేసుకున్నారంట బట్టలు. వింటలా. లక్ష్య పెట్టినందుకు ఏం జరిగిందో చెప్పనా? ఒకడు పొలానికంట, ఏమండి శరీర సంబంధమైన ఆనందాలే పరమావధిగా చేసుకున్నాడు, శరీరాన్ని చంపుకుని నా యొద్దకు రా అని చెప్పని దేవుని మాట ఎందుకు లక్ష్య పెడతాడు? శరీర పాపమును శరీర సుఖమును సౌఖ్యముని గొప్పగా ఎంచే మానవుడు సాతాను కలగజేసిన అల్పకాల పాప భోగములలో ఆనందించడానికి ఇష్టపడే మానవుడు నీతిగా బ్రతుకు నా యొద్దకు రా పరలోకం ఇస్తానన్న ఆ నీతి మాటలకు ఎందుకు లోపడతాడు? ఎందుకు లక్ష్య పెడతాడు? లక్ష్య పెట్టామా ఆనందం పక్కన పెట్టాలి, లక్ష్య పెట్టామా పాపాలకు దూరం అవ్వాలి, లక్ష్య పెట్టామా ఏమండి లోక సంబంధమైన కోరికలన్నిటికీ లోక మర్యాద అన్నిటికీ దూరం అవ్వాలి కదా, అవునా కదా? అందుకే లక్ష్య పెట్టట్లా. దేవుని మాట లక్ష్య పెట్టిన కాడి నుంచి దేహాన్ని చంపుకోవాలి, శరీరకులు స్పష్టమైన అవి చంపబడాలి, అవునా కదా? అవి చంపుకోవడం ఇష్టం లేక ఈ రోజున ప్రభు దగ్గర కొందరు రారు, వచ్చినా కొందరు లోబడిన కొందరు బాప్తీసం తీసుకోరు, బాప్తీసం తీసుకుని సరిగా భక్తిలో ఉండరు. ఎందుకంటే చంపుకోవాలన్నీ, వదిలేయాలన్నీ. వదలకుండానే దేవుని రాజ్యం చేలుబడి చేద్దాం అనుకుంటున్నావా? దేవుని చెప్తా గ్రహించట్లా నువ్వు బైబిల్లో. ఆయన భూలోకంలో మానవుని చేసినప్పుడు ఏలుబడి చేయండి రా, నా బిడ్డలు నా పోలికలో ఉన్నారు అన్నాడు. ఆయన స్వారూప్యం మనం కోల్పోయామని, ఆ దైవత్వ లక్షణమును పోలికలు మనం కోల్పోయామని, మరలా ఆయన రక్తం ద్వారా ఏమండి ఎవరు లోబడుచుకున్నాడో ఆ సాతాను మీద మనకు జయమిచ్చే స్థాయికి మనల్ని తేవాలని, మరలా ఆయన స్వారూపంలోనికి ఆయన పరలోక మహిమతో నింపాలని సిలువలో తన రక్తమంతా దారబోస్తాడు. ఇప్పుడు దాకా సృష్టి మీద ఏలుబడి చేయమని చెప్పినప్పుడు దేవుడు, ఇప్పుడు మీరు ఏలుబడి చేయాల్సింది, పోరాడాల్సింది ఎవరితో అంటున్నాడు? సాతానుతో. వాడి తల నేను చెతక్కొట్టా, వాడిని మీరు చెతక్కొట్టండి అని చెప్పన్నాడు. సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తక తొక్కించును. మునుపు సృష్టిని ఏలుబడి చేయమని చెప్పింది దేవుడు, ఇప్పుడు వచ్చి ఈ సృష్టి మీద అధికారం చలాయిద్దామని చెప్పని మానవుడిని పాడు చేశాడే, వాడిని మీరు చితక తొక్కండి అని మనకు ఆ అధికారం కూడా ఇప్పుడు ఇచ్చిల్లాడు. అప్పుడు సృష్టి మీదే, ఇప్పుడు దాన్ని లోపరుచుకున్న సాతాను మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప కృప అండి ఇది! కోల్పోయిన దానికన్నా రెట్టింపు అధికారం ఇచ్చేళ్ళాడే. మునుపు జంతువులనే, మునుపు పక్షులనే, మునుపు చేపలనే, మునుపు పురుగు పక్షాదులు వాటినే, ఇప్పుడు వాయుమండల సంబంధం అధిపతి, ఇంకేటన్నాడు పేర్లు? అధిపతి వెళ్దాం, వాడి పేరు ఇంకేంటి అని ఇంకా పేర్లు లేవా? ఏం పేర్లు ఉన్నాయి వాడికి? నాశన పాత్రుడు, ఏమండి ఇంకా వాడికి చాలా పేర్లు పెట్టారుగా బైబిల్లో. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అరహంతకుడు, అవిధేయతకు ప్రేరేపించువాడు. ఎఫెసీయులు 2:2 అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటాడంట. వాడిని జయించే అధికారం కూడా మన చేతిలో పెట్టి వెళ్ళాడు చూడు ప్రభు. మనం ఏం చేస్తున్నాం? ఆడి అధికారాన్ని మనం జయించమని ప్రభు మనకు అధికారం ఇచ్చి వెళ్తే, రాయ్ కూర్చోరా, నా జోలికి వస్తావంటరా, నేను ప్రభు పొలుగులోకి వచ్చాను మళ్ళీ, ఇప్పుడు నేను ప్రభు స్వరూపంలోకి వచ్చాను మళ్ళీ, ఇప్పుడు ప్రభు రక్తంతో కడగబడిన వాడిని, ఇప్పుడు నా చేత 2 అంచుల వాడు గల ఖడ్గం ఉంది, ఇప్పుడు చూసుకో అని అధికారం చేసే స్థాయికి వస్తున్నావా? ఏం చేస్తామండి, మా కొంపంత చీకటే, ఏం చేస్తామండి మా ఊళ్ళంతా ఇల్లంతా చీకటే, ఏం చేయమంటావు మా మందిరం అంతా చీకటే. ప్రభు ఇచ్చిన భాగ్యం ఏంటి ఏమండి? శత్రు బలమంతటి మీద పాత నిబంధనలో ఉన్న అధికారం కంటే ఈ అధికారం చాలా గొప్పది.
ఏ సృష్టిలో దేవుని చిత్తం జరగకుండా పాడు చేశాడో, ఏ మానవుడిని దేవునికి దూరం చేశాడో, ఏ మానవుడు దేవునికి లోబడకుండా దేవుని పైన పై స్థాయిగా ఊహించుకునే లాంటి స్వభావ లక్షణాలు సాధన పెట్టేశాడు, వాడి మీదే అధికారాల శక్తిని ప్రభు మనకిస్తే మనం ఇంకా ఆడి జపం చేస్తాం. సాతాను గాడండి శోధిస్తున్నాడండి. సాతాను గాడండి ఆడి జపం చెయ్యి, ఆడిని పూజించు, తెల్లాలేసిన కాడి నుంచి ఆడి పేరెత్తు, ఆడు జోలు ఉది, ఆడు తీగిపోయింది జోలి. చాలాసార్లు ఆడు తీయడు, నోరు తెరితే ఆడి పేరు చెప్పు, నోరు తెరితే ఆడి పేరు చెప్పి. కళ్ళు మూసుకుంటే చీకటి కనపడుతుంది. చీకటి కాక ఏం కనపడుద్ది తల్లి? చీకటే కనపడిద్ది. నీ అంతరంగంలో వెలుగుంటే వెలుగు కనపడుద్ది. ఏమండి, ఆ చీకటి ఉన్నప్పుడు నువ్వు వెలుగు కదా, చీకటి నువ్వు పారుతావాలి కదా. యేసయ్య వెళ్ళినప్పుడు ఏమైంది అక్కడ? చెబుతున్న నఫ్తాలి ప్రాంతంలో చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగును చూశారు కదా. నువ్వు లోకానికి ఏమయ్యావు? ఉన్నాలమ్మా. ఇంకా తర్వాత మాట ఏంటి? ఉప్పు తర్వాత. సర్లే, నువ్వు ఉప్పు, మేమేంటి? వెలుగు. స్తోత్రం చెప్పు. నువ్వు వెలుగ అంటే ఇంకా చీకటి ఏంటి? మాట్లాడాలి. నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు లోకానికి వెలుగై ఉన్నావా? మరి ఇంకా చీకటి ఏంటి? దాని జపం చేస్తావు. ఒకప్పటి స్నేహితుడు కండి, ఒకప్పటి అధికారి కండి, ఒకప్పటి ఫ్రెండ్ కండి అని సామాన్యంగా అట్లా జాగ్రత్త. నువ్వు ఆయన మాటనే లక్ష్య పెట్టాలి, లక్ష్యం చెయ్యాలి. చెయ్యనందుకు ఏం చేశాడంటే, ఏమండి, ఇంకా దాసులను పంపించాడు. ఆయన తర్వాత 12 మంది శిష్యులను పంపించాడు, ఇంకా అపోస్తులను పంపించాడు. ఏం చేశారంట? తక్కిన వారు చంపారు. తెలుసా మీకు, యేసు ప్రభు వారి మరణం తర్వాత సుమారు 70 సంవత్సరాలకి అలెగ్జాండర్ రాజ్యంలో నుంచి వచ్చిన చిన్న రాజులు ఉన్నారు కదా, వారిలో ఒకడు యెరూషలేం పట్టణం మొత్తం తగిలేసాడు. ఆ రోజు నుంచి మొన్న 11 దాకా కోలుకోలే. 1950లోనే ఎప్పుడు మళ్ళీ రిఫార్మ్ అయింది కదా ఒక కంట్రీకి, అప్పటిదాకా కోలుకోలే. అప్పటి నుంచి స్తోత్రం చెప్పు. తన సువార్తను, పెండ్లి విందు పిలుపును పంపించిన ఆ దాసులను చంపినందుకు పట్టణాన్ని తగలబెట్టించాడు ప్రభు. బలిపీఠం మీద వాడు పందిని పెట్టాడు. అడి తెచ్చేప్పుడు అది పేరు టక్కన మర్చిపోయారు. ప్రపంచ హత్సాక్షుల బుక్లో ఉంటుంది అడి పేరు. హల్లెలూయా. జరిగింది ఏంటి తెలుసా? పట్టణం కాల్చాడు. కాల్చేసి ఇప్పుడు చూడు ఏం చెప్పాడు. పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, పిలువబడిన వారు మనం పాత్రలవేనా? ఎందుకు వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఇవాళ పిలవంగానే? ప్రభువా, నాకు నా విషయం బయలుపరిచయ్యా. వీళ్ళకి బయలుపరిచేసావు, వీళ్ళు కన్ఫర్మ్ టికెట్ అంటున్నారు, నాది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లాగా ఉందయ్యా. అంత కన్ఫర్మ్గా ఉందరా? ఆయన మాటలు లక్ష్య పెడుతున్నారా? ఆయన ఇచ్చిన అధికారం చేత దుష్టుని ఓడిస్తున్నారా? ఏమండి, నోవాహులాగా ఆ దినం కోసం ఎదురు చూస్తున్నారా? వాళ్ళంట పిలువబడ్డారు కానీ పాత్రలు కారు. మా ఇటో ఏంటది? ఇట్లాంటి తెలివితేటలో వాడు రేపొద్దున ఏమైతే చూద్దాం. ఇప్పుడు మీరేమన్నారు? మీరు ఒకళ్ళు ఇద్దరు మాకు కన్ఫర్మ్ అండి, మేము ఆ పాత్రలమే ఉంటాం అన్నారు. నాకే డౌట్గా ఉంది, నేను పాత్రలో కాదు, మీరు కన్ఫర్మ్ అంటే మంచిదే కదా అంటే, నువ్వు మళ్ళీ దీన్ని అతి తెలివిగా వాడుకుంటే అట్ట నువ్వే కన్ఫర్మో కాదో అంటే మేము అట్టాగంటే, అవునా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? కాల్బలం మొత్తం కలిపితే సరే 6 లక్షల కాల్బలంలో. కానాన్లో చేరిన వాళ్ళు ఎంతమంది? అంత పర్ఫెక్ట్గా ఉండాలి. మోషే వెళ్ళలేదని వాళ్ళు కొండ మీద అయిపోయారా? నీకే మోషే వెళ్ళాడని అనిపించినాడు.
మరి అలా ఆగిపోయారా, నువ్వు వెళ్ళలేదు కదా అని చెప్పి అత్తిలితే అట్లా ఆడు మాకు. ఎవడు ఎక్కడ ఆగాలి అక్కడ ఆగిపోతాడు, ఎవడు ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా మోషే గారు ఇక్కడే నడిపించి ఇంతకాలం ఈయన ఇక్కడే అయిపోయాడు కాబట్టి పర్వతం మీద నేను ఇక్కడే ఉండిపోతాను, మాయ గారు అంటే నాకు ప్రేమ అంటే అవదాం. మరి ఎట్ట కుదిరిద్ది? తెలివితే అట్లా ఆడేస్తే నువ్వు ఎక్కడ ఉంటావంటే ఇప్పుడు వాళ్ళు కొండలో అయిపోయారు, అక్కడ మమ్మల్ని సమాజం అన్నారా? వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యం అది. ఆయన అవిధేయత వాళ్ళు కోల్పోయాడు, నడిపించిన కూడా ఆయనే. ఒక మాట లక్ష్య పెట్టినందుకు ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. దేవుడు చెప్పాడు, వద్దు వద్దు అయిపోయింది పని, కళ్ళారా చూస్తాం తప్ప అడుగు పెట్టి భాగ్యం నీకు ఏమన్నా అన్నాడు. ఆ పర్వతం మీద ఆయన చరిత్ర అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే ఏం చేస్తావు? 40 ఏళ్ళు నడిపించిన మోషే వెళ్ళకుండా నేను అట్టగెళ్తాను ప్రభా, నన్ను కూడా ఇక్కడ పాతి పెట్టామంటావా? చెప్పు. మరి అదే నువ్వు అదే ఇప్పుడు నేను మోషేని నన్ను పాతి పెట్టేశాడు పర్వతం మీద, నువ్వేం చెప్తావు ఏసైకి? బాగా వాడేవాళ్ళు ఎలువలు తెలివితే అట్లా స్తోత్రం చెప్పు. అయ్యి ఎక్కడన్నా మనకొత్త ఏసే దగ్గర కాదు. మనము వారు పాత్రులుగా లేరంట, మనం పాత్రులుగా ఉంటున్నామో లేదో చూసుకోండి. తర్వాత ఏం జరిగింది? కనుక వచ్చి ఒకరిని చూచి చూడండి, ఇజ్రాయేలు నిరాకరించిన ఆ సువార్తను బట్టి పెండ్లి విందుకు వారు పాత్రులుగా లేని కారణం చేత ఆ సువార్తను ఏమండి వీధులలో మార్గాలలో కనపరిచిన ప్రతి ఒక్కరికి ప్రకటించడానికి ఇంకను దాసును పంపించాడు. పెండ్లి విందు సిద్ధంగా ఉంది, రాండి, నేను మిమ్మల్ని ఆ విందులో పాల్గొనే భాగ్యం ఇస్తాను. హల్లెలూయా. నేను ముందు ఒక జాతిని ఏర్పరుచుకున్న వారిని పిలిచేవారు పాత్రులుగా లేరు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని అందులో పాలుభాగస్తులు చేయాలనుకుంటున్నాను, రండి, అందరినీ పిలిచాడు. కొందరు అవిశ్వాసంతో పడిపోతాయండి, కొందరు పాపం వల్ల పడిపోతాయండి, కొందరు అపాత్రులుగా ఉంటేనండి. మనం చదువుకుంటే పెండ్లిశాల నింపేశాడు దేవుడు, అంతే. హల్లెలూయా. ఇజ్రాయేలు కాకపోతే ఏంటి, నోవా సంతానం కాకపోతే ఏంటి, అబ్రహాం సంతానం కాకపోతే ఏంటి, ఈ భూలోకమంతా ఆయన పెట్టలే. మరలా రాజ్యం ఇచ్చి, మరలా అధికారం ఇచ్చి, ఆయన వారి మీద ఉండి వారితో ఏలుబడి చేయడానికి పరలోక రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. పెండ్లి విందుతో రాజ్యము ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అందరినీ పిలిచాడు. ఆ పెండ్లి విందులోకి వెళ్ళాలంటే పెండ్లి కుమారుడే, యజమానుడే పెండ్లి వస్త్రం ఇస్తాడు. ఏమండి, పెండ్లి విందులోకి వెళ్ళాలంటే ఇప్పుడు నైట్ డ్రెస్తో పెళ్ళికి వెళ్తారా? పెళ్ళికి వెళ్ళేటప్పుడు దానికంటూ కొంచెం అఫీషియల్గా వెళ్ళాలి. అయితే పరలోకంలో పెండ్లి విందులో మనం పాల్గొనడానికి దేవుడే ఆత్మ సంబంధమైన వస్త్రములు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిసం పొందుకున్నప్పుడు నీ ఆత్మకు దేవుడు వస్త్రం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఆ వస్త్రమును అంతము వరకు కాపాడుకోవడం నీ బాధ్యతగా ఉంది. అంతవరకు కాపాడుకోవాలి, అయిపోదు. బాప్తిసం పొందుకుంటే పరలోకంలో చేరినట్టే కాదు, పొందుకోకపోయిన వాళ్ళు కూడా చేరారు, పొందుకోని వాళ్ళు కూడా చేరారు పరలోకంలో. పొందుకున్నావు కాబట్టి ఇంకా ఆ అల్టిమేట్ ముద్రేసి పంపిస్తాకేం లేదు. చూడండి, 61వ అధ్యాయం యెషయా గ్రంథము 2 వచనాలతో ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, 10వ వచనం ఏంటిదంటే, అది శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లు కుమారుని రీతిగాను ఆభరణాలతో అలంకరించుకొని ఏ వస్త్రాలు ఇచ్చాడు? ఎవరు ధరింపజేశారు? ఆయన ధరింపజేస్తాడు మనకి. అవి ఎక్కడో కొనుక్కొచ్చుకుంటాక అవతో, ఈ ఆన్లైన్ సైట్స్ మనకు దొరకవు. ఏంటిది? ఆత్మక వస్త్రాలు ఆయనే ధరింపచేస్తాడంట. ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇంకా నీతి అనే పైబట్టను నాకు కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఏముండగా బట్టి ఆనందం? రక్షణ వస్త్రమును,
పై బట్టను ఆత్మవస్త్రం అనుకున్నంత వరకు మనకి ఆనందం. ఏమండి, పెండ్లి విందులోకి వెళ్ళేటప్పటికి ఒకడు వస్త్రం లేక వెళ్ళాడంట. ఆయనే వస్త్రం ఇస్తాడు, బట్ వాడు తీసుకోలేదా? తీసుకుని పోగొట్టుకున్నాడా? ఏం జరిగింది? ఏదో జరిగింది. చుండ్లోక సూర్త 10వ అధ్యాయం 30 నుంచి కింద చదవండి. 5 నిమిషాలు కూర్చొని కుదురుగా. దొంగలు ఏం చేశారంట? ఎప్పుడన్నా చూసారా బయట ప్రపంచంలో? ఎప్పుడన్నా బట్టలు దోచుకోవడం చూసారా? మెడలోత్తి, చెవులెత్తి, కాళ్ళెత్తి, జేబులెత్తి ఏముంది ఇవ్వమంటారు. ఏం దొంగలండి, బట్టలు దోచుకెళ్ళారు. ఏమండి, వాడు ఆత్మీయుడు. యెరూషలేముకి ఎక్కి అక్కడ ఆనందించకుండా యెరూషలేము నుంచి ఎరుకో శపితమైన జీవితానికి, శపితమైన పట్టణానికి, శపితమైన క్రియలకు మరలా దిగుతున్నాడు, దిగజారుతున్నాడు, పడిపోతున్నాడు. ఎక్కెళ్ళినప్పుడు ఎవడేం చేయలేకపోయాడు, ఎక్కుతున్నప్పుడు ఎవడేం చేయలేకపోయాడు. వాడు ఎప్పుడే దిగజారడం మొదలెట్టాడు, వచ్చాడు దొంగ. ఎవడ దొంగ? అపవాది. ఇప్పుడు చెప్పారు మీరే. ఆ దొంగ దోచుకునేది ఫస్ట్ ఏంటి తెలుసా? ఆయన నీకు ధరింపజేసిన రక్షణ వస్త్రం, ఆయన నీకు ధరింపజేసిన నీతి వస్త్రము, పెండ్లి వస్త్రము, తెల్లని నీ ఆత్మ వస్త్రమును వాడు దోచుకుంటాడు. ఎందుకో చెప్పనా? వస్త్రం లేకపోతే వాడు ఉండవు. నువ్వు ఎప్పుడైతే ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఎదిగి ఆనందించే స్థాయి నుంచి మరలా ఆ స్థాయిని విడిచిపెట్టి లోక సంబంధమైన ఆనందాలు, ఆశలు, కోరికలు, ఈ లోక మర్యాద, వాటిలో ఉన్న అల్పకాలమైన వాటిలో ఆనందించడానికి దిగావో, ఆ దిగినప్పుడే నువ్వు సాతాను చేతిలో పడిపోయావు. నువ్వు ఎప్పుడైతే దిగావో, ఏమంటే మన ఆత్మీయతలో అందరం ఒక స్థాయికి వెళ్తాం, వెళ్ళిన దాన్ని కాపాడుకోవాలి. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి దిగావో, నువ్వు ఇరుకోకి దగ్గర పడ్డావు. మార్గ మధ్యలో ఉన్న దొంగ నీ వస్త్రాలు దోచుకున్నాడు, కొందరు దోచుకోబోతున్నాడు. జరిగే పరిణామం ఏంటంటే, నీవు సువార్త విన్నా, లోబడినా, అధికారం కావాలని కోరుకున్నా, పెండ్లి విందులో పాల్గొనాలని ఆశ కలిగి ఉన్నా, జీవితాంతం మందిరానికి వచ్చినా, జీవితాంతం బొట్టు లేకుండా ఉన్నా, జీవితాంతం ఇంట్లో పండుగలు పబ్బాలు లేకుండా ఉన్నా, జీవితాంతం లోక మర్యాదలో కొన్ని దూరం చేసుకుని కొన్నిట్లో ఆనందించి ఏమంటే నేను క్రైస్తవులని చెప్పుకున్నా, యెరూషలేములో నిలవలేకపోయావు చూడు, ఇరుకోకు దిగజారిపోయావు చూడు, వస్త్రాన్ని కోల్పోయిన కారణం చేత నీకు దక్కేది ఏంటంటే, ఏమండి, వీడి కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడే. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుతూ ఉంటాయి. ఎవరి మీద పండ్లు? దేవుని మీదే కొరుకుతారంట. ఎవరి మీద కొరుకుతారు? దేవుని మీద. మమ్మల్ని ఎక్కడ పడేసాడు, దేవుణ్ణే దూషిస్తారు. అక్కడికి వెళ్ళిపోయినాక ఒళ్ళు కొరుకుతారంట, మమ్మల్ని ఎక్కడ పడేశాడు. నేను అంటున్నాను, ఈ రోజున ఆ పట్టణస్థులు పాత్రులు కారని దానికి నిన్ను పాత్రులుగా చేయడానికి మనల్ని పిలిచాడు కదా. నువ్వు గొప్ప భాగ్యం విషయంలో నువ్వు ఎలాగుంటున్నావు? నువ్వు కోల్పోయిన, మానవుడు కోల్పోయిన ఆ అధికారంతో పాటు దుష్టుని మీద అధికారం కూడా ఇచ్చి పరలోకంలో మరలా నిన్ను ఏలుబడి చేసే, ఏమండి, ఒక రాజుగా ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు కదా. నీ ఆశలు ఏంటి ప్రభు దగ్గరకు వచ్చి? సంవత్సరం అంతా నువ్వు పడిన ప్రయాస దేని కొరకు? సంవత్సరం అంతా పడిన భక్తి దేని కొరకు? చేస్తున్న ఉపవాసాలు దేని కొరకు? ఇవన్నీ భూలోకంలో కొద్ది మేలులు సంపాదించుకుని తృప్తి పడటానికైనా ప్రభువు నీకు ఇహమందు పరమందు ఏమండి ఉన్నతమైన అధికారం ఇచ్చి తన కుమారునిగా నువ్వు జీవించినప్పుడు ఆయన ఆనందించడానికి ఆశపడుతుంటే, కేవలం ఆయన ఉన్న కొద్ది వాటిని తీసుకుని వెళ్ళి వాటిలో మురిసిపోయే భక్తితో సరిపెట్టుకుంటున్నావే. పిలువబడిన వారు అనేకులు. అంటే ఏర్పాటు ప్రభుదా, మనల్ని బట్టి ఏర్పాట? అది పట్టుకో. ఎంతమందిని పిలిచినా కొందరినే ఏర్పరుచుకుంటున్నాడు అంటకండి అంటే నువ్వు అంటావు కాసేపు అయితే. ఏంది? ఎంతమందిని పిలిచినా కొందరు అంటకండి అని అంటే ఆ కొందరు ఎవరవుతారు? ఆ భాగ్యం ఎంత గొప్పదో. ప్రభువు మనసు, చిత్తము మరలా సమకూర్చిన సమకూర్పు, చేసిన త్యాగము, ఆయన చేసిన త్యాగం మూలంగా చీకటైన మన జీవితానికి మరలా పేతురు పత్రికలో ఏం చెప్పాడు? ఇప్పుడు మీరందరూ రాజులైన, అప్పుడు ఎవరికి చెప్పిన మాట అది? కేవలం ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతివాడు
రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు, పరిశుద్ధమైన జనాంగం అన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలయ్యాం, అప్పుడు మనం దేవుని సాంపాద్యంగా లేవు. ఇప్పుడు వాళ్ళు నిరాకరించారు కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజగా సొత్తుగా మారామని చెప్పాడు. ఇది కదా భాగ్యం. హల్లెలూయా. కేవలం ఇజ్రాయేలు మాత్రమే దక్కిన ఆ భాగ్యం ఈరోజు మనకిచ్చాడే, దానిలో ఆనందించలేకపోతున్నాం. కేవలం ప్రభు దగ్గర ఉన్న కొద్దియే పొందుకుంటున్నాం చూడు, ఆ కొద్ది వాటినే సరిపెట్టుకునేవాడు పిలుపులోనే ఉన్నాడు. ఏమండి, ఆ కొద్ది వాటిలోనే చెప్పే మాటలు ఎగతాళిగా చూసుకునేవాడు. ఎంతసేపు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా భూలోక సంబంధమైన భాగ్యాన్ని కోరుకునేవాడు, వెతికేవాడు. అది ప్రార్థనలోనైనా, అది వాక్యంలోనైనా, అది ఏ ప్రయాసకైనా ఆ ప్రయాసందరికి భూలోకంలో మాత్రం ప్రతిఫలం కోరుకునేవాడు. తన ఆత్మీయ జీవితంలో వచ్చున్న ఆ యొక్క ఎదుగుదలనే కానీ ఏమంటే తగ్గుదలనే వీటిని పట్టించుకోకుండా కేవలం భౌతికమైన ఆరోగ్యంలో వచ్చే హెచ్చుతగ్గులే కానీ ఆర్థికంగా వచ్చే హెచ్చుతగ్గులను బట్టి మాత్రం నలిగిపోయేవాడు నాడు చూడు, వాడు పిలుపులోనే మిగిలిపోయాడు. వాడికి దేహమే కావాలి, వాడికి తిండే లోకమే వివే కావాలి. ప్రభు చిత్తంతో పని లేదు, ప్రభు ఇస్తున్న గొప్ప భాగ్యంతో పని లేదు. ఏర్పాటులోకి వచ్చి పెండ్లి విందులో ఉండి ఏమండి పరలోకంలో ఏలుబడి చేసి తిరిగి మరలా ఏదో తోటలో ఏ భాగ్యం పోయిందో అది పరలోకంలో కొనసాగించి ఆ ఆశ, ఆ తీవ్రత అక్కర్లేదు. వెళ్ళిపోతే చాలు, దినాలెట్టాగా బాగానే వెళ్తున్నాయి, వెళ్ళిపోతే చాలు. కొంచెం బాధలు ఉన్నాయి, అవి తీసేసాడు, ఇంకేం గొడవ లేదు నాకు. నీకు లేదు, ఆయనకు ఒక గొడవ ఉంది. ఆయన చిత్తం ఏదో తోటలో జరగలేకపోయింది, ఆయన చిత్తం నోవా కాలంలో జరగలేకపోయింది, ఆయన చిత్తం అబ్రహాం కాలంలో జరగలేకపోయింది, ఆయన చిత్తం ఇజ్రాయెల్ కాలంలో జరగలేకపోయింది, ఆయన చిత్తం ఆయన భూమి మీదకి వచ్చిన ఆ యెరూషలేము పట్టణంలో ప్రకటించినప్పుడు కూడా జరగలేకపోయింది. ఆయన చిత్తం నెరవేర్చేవారిగా వారు లేనందుకు నిన్న ఆయన చిత్తం చేసే బిడ్డలుగా పిలుచుకున్నాడు. ఏమండి, ఆ పిలుపుని కాపాడుకుంటే ఏర్పాట్లకు వచ్చేస్తాం, ఆ పిలుపుని అర్థం చేసుకుంటే ఏర్పాట్లకు వచ్చేస్తాం, ఆ పిలుపులో నిలకడగా నిలిస్తే ఏర్పాట్లకు వస్తావు, ఆయనతో పెండ్లి విందులో ఉంటావు. ఏదైతే భూలోకంలో ఆదాం కాలంలో మిస్ అయిందో ఆ రాజ్యాన్ని, ఆ మహిమను, ఆ ఆనందాన్ని పిలుపును కాపాడుకుని ఏర్పాట్లకు వచ్చినప్పుడు అక్కడ అనుభవిస్తాం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనకు సంపూర్ణంగా కలగజేయును గాక. ప్రార్థన చేసుకుందాం.